తిరుపతి లడ్డు అంటే ఎంతమందికి ఇష్టమో అన్నవరం క్షేత్రంలో ఈ ప్రసాదం అంటే కూడా భక్తులకు చాలా ఇష్టం. ఈరోజు మనం చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాం. ఎవరైనా అన్నవరం వెళ్ళాలి అనుకుంటే కాకినాడ జిల్లాలో అన్నవరం టౌన్లో స్వామివారి కోవిలు అయితే ఉంటుంది. ఎవరైనా దూరం నుంచి రావాలి అనుకుంటే డైరెక్ట్గా మనం అన్నవరం రైల్వే స్టేషన్కి వచ్చేస్తే అక్కడ నుంచి ఫ్రీ బస్సులో కొండ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు. లేదా ఎవరైనా బస్సులో రావాలి అనుకుంటే వైజాగ్ నుంచి 115 కిలోమీటర్లు, అలాగే కాకినాడ నుంచి 46 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 84 కిలోమీటర్ల దూరంలో స్వామివారి కోవిలు అయితే ఉంటుంది. మనం కోవిలు పైకి ఎక్కాలనుకుంటే మెట్ల మార్గం ఉంది, అలానే ఫ్రీ బస్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనం కోవిల్లోకి వెళ్లే ముందు మన బ్యాగులు, అలాగే ఫోన్లు, చెప్పులు బయట వదిలేసి అయితే కోవిల్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే మనం కోవిల్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మన ఫ్రీ బ్యాగులు కూడా పెట్టుకునే ప్లేస్ ఉంటుంది. అలానే ఎవరికైనా రూమ్స్ కావాలి అనుకుంటే ముందుగా ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు. తిరుపతిలో మనం ఎలా రూమ్స్ బుక్ చేసుకుంటామో ఇక్కడ కూడా అలానే ముందుగా మనం ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అలా మనం రూమ్ బుక్ చేసుకున్న తర్వాత మనకు రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి మనకి ఎక్కడైతే వినాయక అతిథి గృహం, సప్తగిరి అతిథి గృహం ఇలా ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం ఆ రిసిప్ట్ చూపిస్తే మనకు రూమ్ అయితే అలాట్ చేస్తారు. లేదనుకుంటే ఇక్కడ మనం డైరెక్ట్గా కూడా రూమ్స్ తీసుకోవచ్చు. జనాలు ఎక్కువగా ఉన్న సమయాల్లో వస్తే మనకు రూమ్ దొరకడం చాలా కష్టం అవుతుంది. లేదనుకుంటే కొండ కిందనే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది స్వామివారి వ్రతాలు. ఈ యొక్క అన్నవర క్షేత్రంలో స్వామివారి వ్రతాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా వ్రతంలో పాల్గొనాలి అనుకుంటే తెల్లవారు 6 గంటల నుంచి వ్రతాలు అయితే ప్రారంభమవుతాయి. ఈ యొక్క వ్రతాల్లో ముందుగా 150 రూపాయలు, 300 రూపాయలు, 1500, 2000 రూపాయల టికెట్లు అయితే ఉంటాయి. మనం ఆ టికెట్ తీసుకుంటే వాళ్ళే పూజా సామాన్లు అయితే ఇస్తారు. మనకి అవకాశం ఉంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవైతే మనం తీసుకుని వెళ్ళొచ్చు. ఈ యొక్క వ్రతాలు మనం చేసుకోవాలనుకుంటే హాల్లో అయితే విడిగా ఉంటాయి. 1వ నెంబర్ హాలు, 2వ నెంబర్ హాల్ అని. ఆ హాల్లో మనం ఈ 150 రూపాయలు, 300 వ్రతాలు అయితే చేయిస్తూ ఉంటారు. స్వామివారి దర్శనానికి మనం వెళ్ళాలి అనుకుంటే తెల్లవారు 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 30 నిమిషాలు స్వామివారికి భోగానికైతే బ్రేక్ ఉంటుంది. మళ్ళీ తర్వాత రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. అలానే ప్రతిరోజు స్వామివారి కళ్యాణం అయితే చేస్తూ ఉంటారు. ఎవరైనా కళ్యాణంలో పాల్గొనాలనుకుంటే 1000 రూపాయల టికెట్ అయితే తీసుకోవాలి. కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రసాదం అయితే ఇస్తారు. స్వామివారికి కండువ, అలానే ఒక జాకెట్ ముక్క, బంగీ ప్రసాదం అని స్వామివారి ప్రసాదం అయితే మనకు అందజేస్తారు. రత్నగిరి లేదా రత్నాచలం కొండ అని పిలువబడే ఒక పర్వతం మీద శ్రీ సత్యనారాయణమూర్తి స్వామివారి కోవిలు అయితే ఉంటుంది. ఈ యొక్క దేవాలయాన్ని 1891 ఆగస్టు 6న అయితే ప్రతిష్ఠించారు. మళ్ళీ ఈ యొక్క ఆలయాన్ని శాలివాహన శకం 1934 సంవత్సరంలో పునః నిర్మించారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకే దగ్గర చూడొచ్చు. అలానే ఈ యొక్క అన్నవర దేవస్థానంలో స్వామివారి ప్రసాదం అయితే చాలా ప్రత్యేకమైంది. తిరుపతి లడ్డు అంటే ఎంతమందికి ఇష్టమో అన్నవరం సత్యనారాయణమూర్తి వారి ప్రసాదం అంటే అంతే ఇష్టం భక్తులందరికీ. ఈ ప్రసాదాన్ని మనం ఒకసారి తింటే ఆకు కూడా వదలకుండా మొత్తం తినేస్తాం. సత్యనారాయణమూర్తి వారి దర్శనం చేసుకోవడం, స్వామివారి వ్రతం చేసుకోవడం ఎంతో అదృష్టం మనకి. కార్తీక పౌర్ణమి నాడు ఈ యొక్క రత్నగిరి కొండ చుట్టూరు భక్తులందరూ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. మన ఛానల్ అయితే మానిటైజేషన్కి దగ్గరలో ఉంది కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.